దాని నోరు మీద రేయ్ వీడిని లేపండి పట్టండి పదండ్రా. పదండి. తలుపులు తెరుచున్నాయండి. అక్కా 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 ఏంటెవరూ కనపడడం లేదు. బంగారి ఎక్కడున్నావు? ఈ కేస్ గురించి నేను ఎంక్వైరీ చేయడానికి ఒక చోటుకొచ్చాను. నువ్వేం ఎంక్వైరీ చేస్తావు? ఎంక్వైరీ చేయటానికి ఏమీ లేదు. నేనంతా కనిపెట్టేశాను. నువ్వు ఎక్కడున్నావు అది మాత్రం చెప్పు. నేను స్పాట్కే వచ్చి మీ నాన్ననే దోషి అని నిరూపిస్తాను. ఏంటి సౌండ్ ఏం లేదు? సరే నేను రానులే. నేను పంపించే లొకేషన్కి వెంటనే రా. సరే. ఏంట్రా చెప్పిన పని అయిపోయిందా లేదా? అన్న అయిపోయిందన్నా. ఇప్పుడు బండ్లో తీసుకొస్తున్నాం వాడిని. సరే నీ అకౌంట్కి డబ్బులు పంపాను. ఏదైనా నార్త్ ఇండియా సైడ్కి వెళ్ళి ప్యాక్ చేసేయి. సరే అన్నా, కానీ అంత రిస్క్ ఎందుకన్నా? కదా ఇప్పుడే క్లోజ్ చేసేద్దామన్నా. రే తొందరపడి ఏం చేయకండిరా. అలాంటిది ఏమైనా ఉంటే నేనే చెప్తాను. ఒక 2 రోజులు నాకు కాల్ చేయకుండా ఉండండి. ఏ చెక్ పోస్ట్లోనూ దొరక్కండి. అలా దొరికిపోయేలా ఉంటే వాళ్ళకేదైనా మందు పెట్టి పడుకోబెట్టేసి హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని మేనేజ్ చేసేయండి. సరే అన్నా. ఏయ్, సౌండ్ చేయకుండా వచ్చామంటే ఏం చేయకుండా గమ్మున తీసుకెళ్తాం. ఏదైనా తేడా వచ్చిందనుకో దారిలోనే దించేసి ఒక పోటు పొడిచి వెళ్ళిపోతాను. గమ్మున రావాలి. రేయ్ తొందరగా పోనీరా నువ్వు. కదా మావయ్యకి యాక్సిడెంట్ అయిన డేట్. ఈ డేట్ ఎందుకు ఈ క్యాసెట్లో రాసుంది? నా చెల్లెలు మొగుడన్నా. వాడిని నేను చంపితేనే నా లైఫ్లో నేను సెటిల్ అవ్వగలను. నువ్వు సెటిల్ అయితే మాత్రమే సరిపోదు. కంపెనీలో నాకు 50-50 షేర్ కావాలి.
50-50 నోటికొచ్చినట్టు మానే అడుగుతావు. ఆ 50-50 కావాలంటే ముందు మనిద్దరము కలిసి వాడిని లేపేసిన తరువాత ఆ నింద ఆ జయరాణి మీద వాడి మొగుడి మీద వెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఈ కుటుంబం నుంచి దూరంగా ఉండొచ్చు. రేపు పొద్దున ఏదైనా ఒక సమస్య వచ్చి వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగొచ్చి మా బావ చచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఆస్తిని కాజేయాలనే ఛాన్స్ కోసం చూస్తారు కదా. కరెక్ట్గా చెప్పావయ్యా. ఒకే దెబ్బకి 2 పిట్టలు. మా బావ జయరాం చావు, ఇంకో పక్క ఆ శేషరత్నంగాడి పతనం. ఏ సురేంద్ర, అయ్యా తేడా రాదు కదా? రాదయ్యా. మొత్తం ఫినిష్ చేస్తావు కదా? చేసేస్తా అయ్యా. సరిగ్గా చేయలేదనుకో నేను నిన్ను ఫినిష్ చేసేస్తాను, చూసుకో. ఉమ్. ఉమ్. రేపు పొద్దున్న నన్ను ఇరికించేసినా ఇరికించవచ్చు. నాకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టినా ఈ క్యాసెట్ అప్పుడు యూజ్ అవుతుంది కదా. వీళ్ళని నమ్మటానికి లేదు. సొంత భావనే చంపాలనుకున్న వాళ్ళు రేపు మనల్ని వదులుతారా ఏంటి? ఇది నా సేఫ్టీ కోసం ఉంచుకుంటాను. యాక్సిడెంట్ డేట్ దీని మీద రాస్తుందంటే ఖచ్చితంగా యాక్సిడెంట్కి సంబంధించి ఇందులో ఏదో ఉంటుంది. కానీ ఆయన వైఫ్ ఎక్కడికి వెళ్ళిపోయారు? తలుపులు కూడా వేయకుండా వెళ్ళిపోయారేంటి? ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారా? రవి సార్, నాకు ఒక ఆధారం దొరికింది. అందులో చూడండి, మావయ్యకి యాక్సిడెంట్ అయిన డేట్ రాసుంది. రవి సార్, నాకు ఒక ముఖ్యమైన ఆధారం దొరికింది. నాతో రా. ఏయ్! రవి సార్, ఏయ్, బంగారి!